హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు లావణ్య రెడ్డి డిజైనర్స్. ఈ రోజు హెవీ కంప్యూటర్ వర్క్ బ్లౌజెస్ చూద్దామండి. ఇవంటే చాలా బాగున్నాయి, చాలా యూనిక్ గా డిజైన్ చేసాము. కలర్స్ కూడా చాలా కాంట్రాస్ట్ కలర్స్ యూస్ చేస్తామండి. సేమ్ మీకు ఇది లుక్ వైజ్ గా అయితే మగ్గం వర్క్ బ్లౌజెస్ లాగానే ఉంటది, కానీ కంప్యూటర్ వర్క్ బ్లౌజెస్ అండి. ఇవన్నీ కూడా బ్రైడ్ కి చేసాము. యాక్చువల్లీ వాళ్ళు చాలా హరీబరీ డేట్స్ ఫిక్స్ చేసుకున్నారు కాబట్టి సో వాళ్ళ రిక్వెస్ట్ మేరకు కంప్యూటర్ వర్క్ బ్లౌజ్ నే మగ్గం వర్క్ బ్లౌజ్ లా హెవీగా చేసాము. సో మీకు అవన్నీ చూపిస్తాను ఇప్పుడు. సో ఇది వచ్చేసి టిష్యూ సారీ అండి. బేస్ అంతా కూడా ఇలా నేవీ బ్లూ మీద కాపర్ అండ్ సిల్వర్ టిష్యూతో ఇచ్చారు. సారీ అంతా కూడా ఇలాగనే ఉంటుంది. సో దీనికి బ్లౌజ్ కూడా సేమ్ ఇచ్చాడండి. సో దానికోసం మేము బేస్ నేవీ బ్లూ బ్లౌజ్ తీసుకుని వర్క్ చేసాము. సో చూసారా, మొత్తం ఆల్ ఓవర్ అండి, చాలా హైలైట్ అవుతుంది ఈ బ్లౌజ్ ని. దీనిలో కాంట్రాస్ట్ కలర్స్ కూడా యూజ్ చేసామండి. ఎందుకంటే సారీలో వచ్చిన కాపర్ అండ్ సిల్వర్ యూజ్ చేస్తే లుక్ అంతా కూడా డల్ అయిపోతుంది. సో నేవీ బ్లూకి కాంట్రాస్ట్ కలర్ గా మేము బేబీ పింక్ అండ్ డార్క్ పింక్ తీసుకున్నాము. సో ఇదైతే బ్యాక్ లుక్ అండి. మీకు పికాక్ డిజైన్స్ వస్తాయి. సారీలో కూడా పికాక్ ఉండింది చూసారా, ఇక్కడ సేమ్ ఇదే డిజైన్ కాన్సెప్ట్ లో ఇలా డిజైన్ చేసాము. పికాక్ డిజైన్ కంప్లీట్ గా మీకు నెక్ అంతా కూడా కట్ వర్క్ వస్తుందండి. ఇట్లాగా సిల్వర్, కాపర్, గోల్డ్, బేబీ పింక్ అండ్ రాణి పింక్, ఈ 4-5 కలర్స్ తోని హైలైట్ చేసాము. ఇది వచ్చేసి మీకు బ్యాక్ లుక్ డిజైన్ అండి. కంప్లీట్ గా కూడా మీకు ఇలా కట్ వర్కే వస్తుంది. ఈ ఎడ్జెస్ అంతా కూడా కట్ వర్క్నే వస్తుంది. సో ఇది బ్యాక్ లుక్ అండి. హ్యాండ్ వచ్చేసి ఇది పికాక్ డిజైన్ లో ఇలా తీసుకున్నాం. ఇక్కడ వచ్చేసి మీకు పానీ వర్క్ వస్తుంది, ఇలా జాలీ వర్క్ లాగా కాపర్ జరీతో. సో పికాక్స్ కూడా సేమ్ మనకి బ్యాక్ ఎలా ఇచ్చామో అలాగా డిజైన్ చేసాము. ఇదంతా కూడా జాలీ వర్క్ లా వస్తుంది. సో ఫ్రంట్ పార్ట్ వచ్చేసి ఇట్లా అండి. సేమ్ మనకి బ్యాక్ లో ఏదైతే కలర్ యూస్ చేసామో అలా ఫ్లవర్ కాన్సెప్ట్ లో తీసుకున్నాము. ఇది వచ్చేసి చాలా హెవీ ఉంటుందండి సారీ మీద వేసుకున్నప్పుడు. సో బ్రైడల్స్ కి అయితే చాలా పర్ఫెక్ట్ ఉంటాయండి. చూసారా, లుక్ అయితే మాత్రం చాలా బాగుంటుంది. సేమ్ యాజ్ మగ్గ వర్క్ బ్లౌజెస్ లా ఉంటాయి. మీరు వేసుకుంటే కూడా అదే హెవీ లుక్ వచ్చేస్తుందండి. సో తక్కువ బడ్జెట్ లో అయిపోతుంది, తక్కువ టైంలో అయిపోతుంది, అండ్ లుక్ అయితే సేమ్ ఉంటుంది, మీకు మగ్గ వర్క్ లాగానే ఉంటాయి. సో నెక్స్ట్ శారీ వచ్చేసి పట్టు శారీ అండి. ఇదంతా కూడా బాటిల్ గ్రీన్ ఇచ్చాడు శారీ, అండ్ బార్డర్ వచ్చేసి పసర గ్రీన్ అండ్ కాపర్ జరీ ఇచ్చాడు. దీనికి శారీలో బ్లౌజే వర్క్ చేసామండి. శారీలో కలర్స్ యూజ్ చేసాము. దీనిలో ఎలాంటి కాంట్రాస్ట్ కలర్ నేను తీసుకోలేదు. సో ఇది వచ్చేసి చిన్నగా ఇలా కాపర్ అవుట్లైన్ ఇచ్చి ఫ్లవర్ అండ్ గ్రీన్ కలర్ కాంబినేషన్ తో హైలైట్ చేసాము. బ్యాక్ నెక్ షేప్ ఇలా ఉంటుంది, అండ్ కింద ఇలా ఒకటి స్క్వేర్ లో ఇచ్చామండి డిజైన్. చెక్స్ లో ఇలా స్టోన్స్ పెట్టించాను. అండ్ నెక్స్ట్ హ్యాండ్ వచ్చేసి చిన్న బార్డర్ వస్తుందండి మనకి నెక్ లో. కంప్లీట్ నెక్ లో హ్యాండ్స్ అంతా కూడా ఇదే బార్డర్ ఉంటుంది. హ్యాండ్ లో వచ్చేసి ఇలా ఒక స్క్వేర్ లో ఈ డిజైన్ ఇచ్చామన్నమాట, జాలీ డిజైన్. మధ్యలో కుందన్స్ తో హైలైట్ చేసామండి. సో దీనికి ఇలా హెవీగా కనిపిస్తుంది మీకు. సారీతో వేసుకున్నప్పుడు చాలా హెవీ లుక్ ఉంటుంది. సో ఎందుకంటే హ్యాండ్స్ అంతా కూడా హెవీగా చేసాం కదా, థ్రెడ్ వర్క్ అంతా కూడా సారీ కలర్ తో. మీరు సారీ మీద వేసుకున్నప్పుడు లుక్ అయితే చాలా బాగుంటుందండి. చాలా యూనిక్ గా ఉంటాయి ఈ డిజైన్స్ అన్ని కూడా. నెక్స్ట్ సారీ వచ్చేసి గోల్డ్ టిష్యూ అండి. రెడ్ కలర్ బార్డర్ ఇచ్చాడు. సారీ అంతా కూడా గోల్డే ఉండింది, గోల్డ్ జరీతో ఇచ్చాడు. ఇలా బార్డర్ వచ్చేసి మిర్చి రెడ్ ఇచ్చాడండి. ఇది వచ్చేసి సారీలో బ్లౌజ్ అయితే కస్టమర్ ఇవ్వలేదు. సో దీనికి మేము రెడ్ కలర్ నే కాంట్రాస్ట్ తీసుకొని వర్క్ చేసాము. సో ఇదైతే యాజ్ ఇట్ ఈజ్ మీకు మగ్గం వర్క్ బ్లౌజ్ లాగానే ఉంటుందండి. ఈ వర్క్ చూడండి, సేమ్ మగ్గం వర్క్ లాగానే ఉంటుంది. ఫినిషింగ్స్ కూడా చాలా బాగా వస్తాయి. సో దీనిలో కాంట్రాస్ట్ వచ్చేసి నేను గ్రీన్ కలర్ తీసుకున్నాను. సో శారీ అంతా కూడా రెడ్ అండ్ గోల్డ్ టిష్యూయే ఉందండి, వేరే కలర్ ఏది లేదు. సో అందుకనే నేను గ్రీన్ కలర్ తో హైలైట్ చేశాను. సో బ్యాక్ నెక్ అంతా కూడా మీకు ఇలా రెడ్ వీవింగ్ ఉంటుంది. దీనిలో కూడా వీవింగ్ ఉందండి, పైన ఇలా జరీతో అవుట్లైన్ ఇచ్చాడు. సో ఇది వచ్చేసి బ్యాక్ నెక్ అండి, రౌండ్ నెక్ ఇచ్చాడు. హ్యాండ్ వచ్చేసి ఆల్ ఓవర్ వర్క్ వచ్చిందండి. సో ఇది ఆల్ ఓవర్ వర్క్ వచ్చేసింది హ్యాండ్ అంతా కూడా. ఇదంతా కుందంతో హైలైట్ చేసాము. సో దీనిలో కూడా గ్రీన్ కలర్ ఇలా యూజ్ చేసామండి అక్కడక్కడ. సో ఫ్రంట్ నెక్ వచ్చేసి సేమ్ మనకి బ్యాక్ లో ఎలా అయితే వచ్చిందో డిజైన్ అదే ఉంటుంది. సో ఇది సారీ మీద వేస్తే ఏదో ఒకటి అండి, సారీలో అయితే కాంట్రాస్ట్ కలర్ యూజ్ చేస్తేనే మీకు అది లుక్ బాగుంటుంది. చూడండి, ఈ సారీ
రెడ్, ఓన్లీ రెడ్ ఉంది సారీలో. సో దీనికి గ్రీన్ యూస్ చేసినా కూడా చాలా బాగా వచ్చింది. లుక్ మాత్రం చాలా హెవీగా ఉంటుంది. సో నెక్స్ట్ వచ్చేసి పింక్ కలర్ శారీ అండి. ఇది వచ్చేసి పింక్ బనారస్ శారీ. దీనికి వచ్చేసి ఇలా బార్డర్ అటాచ్ చేసాము. సో గోల్డ్ కలర్ ఇలా కట్ వర్క్ బార్డర్ ఉంది, బార్డర్ అటాచ్ చేసాము. దీనికి వచ్చేసి కాంట్రాస్ట్ అండి. ఇది వచ్చేసి మనకి కలంకారీ సిల్క్ ఫ్యాబ్రిక్ అన్నమాట. కలంకారీ సిల్క్ లో కస్టమర్ తీసుకున్నారు, వాళ్ళ చాయిసే. దీనికి వచ్చేసి మనం వర్క్ చేసాము. సో దీనికి అంతా కూడా సిల్వర్ తో హైలైట్ చేసామండి. మనకి బార్డర్ అంతా కూడా సిల్వర్ కట్ వర్క్ వస్తుంది, ఫ్రంట్ అండ్ బ్యాక్ నెక్స్. ఇలా ప్రింటెడ్ క్లాత్స్ తీసుకుంటే మీరు ఓన్లీ డిజైన్ అయినా హైలైట్ చేసుకోవచ్చు, లేకపోతే నెక్ లో అయినా ఇలా కట్ వర్క్స్ ఇచ్చేయచ్చండి. చాలా బాగుంటుంది ఇది లుక్ కూడా మీకు. సో ఫ్రంట్ అండ్ బ్యాక్ కూడా మీకు రౌండ్ స్కాలప్స్ వచ్చాయి. సో హ్యాండ్ లో కూడా మీకు స్కాలప్ డిజైన్ ఉంటుందండి సిల్వర్ కాంబినేషన్ లో. సో 2 హ్యాండ్స్ కూడా ఇలా సిల్వర్ ఉంటుంది. సో ఓవరాల్ గా మీరు సారీతో వేసినప్పుడు లుక్ అయితే చాలా బాగుంటుందండి. ఇలా యూనిక్ గా ఉంటాయి, కొంచెం మీరు డిజైనర్ పీసెస్ వేసుకున్నట్టు కూడా ఉంటుంది. సో ఇవన్నీ కూడా మీకు నచ్చాయి అనుకుంటా. మీకు నచ్చితే ఒక చిన్న కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.